ఓకే, సో ఇవాళ క్లాస్లో వచ్చి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో యూనిట్ 2కి సంబంధించి పారాగ్రాఫ్ రైటింగ్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, సో పారాగ్రాఫ్ రైటింగ్ అంటే మనకి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాన్ని మనం పారాగ్రాఫ్ కింద రాయమని అడుగుతారు. సో పారాగ్రాఫ్ రాయమని అడిగినప్పుడు ఏమవుతుందంటే పారాగ్రాఫ్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, సో అందులో ఉన్న కంటెంట్ ఏంటి, అంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలాగా ఎండ్ చేయాలి, దాని గురించి మనం ఒక వేలో చెప్పుకున్నాం. పారాగ్రాఫ్ రైటింగ్ అంటే గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ రైటింగ్ అని చెప్పుకున్నాం, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో వచ్చి మనం ఏం చెప్పుకుంటున్నామంటే, సో యూనిట్ 2లో ఇది సెకండ్ టాపిక్. సో మనం ఆల్రెడీ పారాగ్రాఫ్ రైటింగ్ చెప్పుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్, రైట్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్ అంటే మీకు ఒక కంటెంట్ ఇస్తాడు, అంటే ఏదో ఒక ప్రోవెర్బ్ ఇస్తాడు. ప్రోవెర్బ్ అంటే ఏదో ఒక సామెత ఇస్తాడు ఏదో ఒక టాపిక్లో, లేదంటే ఏదో ఒక డే గురించో దేని గురించో ఇచ్చి దాని మీద రాయమంటారు, పారాగ్రాఫ్. సో అది ఎలా రాయాలి, మనం ఎలా స్టార్ట్ చేయాలి, నేను ఒక ఎగ్జాంపుల్తో ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పుకుందాం. చూడండి, సో ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్లో మనం ఆల్రెడీ పారాగ్రాఫ్ అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ రాసుకుందాం. చూడండి, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్. ఓకే, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్. సో మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్లో 3 టైప్స్ చెప్పుకున్నాం. అంటే ఏంటి, స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ అని చెప్పుకున్నాం. సో దాన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ వన్ వచ్చేసి టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి, టాపిక్ సెంటెన్స్. సెకండ్ వన్ వచ్చి ఫస్ట్ వన్ టాపిక్ సెంటెన్సు. ఓకే, సెకండ్ వన్ సపోర్టింగ్ సెంటెన్స్. సెకండ్ వన్ వచ్చి సపోర్టింగ్ సెంటెన్స్, థర్డ్ వన్ వచ్చి క్లోజింగ్ సెంటెన్స్. 3 మెయిన్ పార్ట్స్ అండి, 3 మెయిన్ పార్ట్స్. మీకు మన లాస్ట్ క్లాస్లో ఏమని రాసుకున్నామంటే, లాస్ట్ క్లాస్లో కొంచెం అంటే స్టార్టింగ్ అని, మిడిల్ అని, ఎండ్ అని రాసుకున్నాం. దాన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏంటంటే 3 మెయిన్ టైప్స్ ఉన్నాయి. టాపిక్ సెంటెన్స్ ఉంది, సపోర్టింగ్ సెంటెన్స్ ఉంది, క్లోజింగ్ సెంటెన్స్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని గురించి ఒక్కొక్కటి బ్రీఫ్గా షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని, టాపిక్ సెంటెన్స్ తర్వాత 1 by 1 3 వరకు, అంటే టాపిక్ నుంచి క్లోజింగ్ వరకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్ అంటే క్లియర్గా అందులో ఉన్న పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఓకే చూడండి, 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ ఈ 3 పార్ట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన కంటెంట్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ టాపిక్ ఏమనుకున్నాం, ఫస్ట్ పార్ట్ ఏంటంటే టాపిక్ సెంటెన్స్ కదండి, టాపిక్ సెంటెన్స్. సో టాపిక్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ in the paragraph and gives the main idea of the, so main idea is the main idea of the paragraph.
మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. సో ఇది టాపిక్ సెంటెన్స్. సో ఇక్కడ చూడండి, టాపిక్ సెంటెన్స్ అంటే 3 పార్ట్స్ కింద చెప్పుకున్నాం పారాగ్రాఫ్ గురించి. ఫస్ట్ టాపిక్ అంటే టాపిక్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ అని కూడా వచ్చుకోవచ్చు, మెయిన్ కంటెంట్. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ అవుతుందంట. సో అదేంటంటే గివ్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. అది అసలు ఆ ప్యాసేజ్ అనేది అంటే మనం ఏదైనా ఒక ప్రోవర్బ్ ఇచ్చారు, ఒక సామెత గురించి ఇచ్చారు అంటే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనుకుందాం. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సో ఆ ప్రోవర్బ్ని మనం ప్యాసేజ్లా రాయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారు, టాపిక్ సెంటెన్స్ రాస్తారు. అంటే టాపిక్ సెంటెన్స్ ఏంటంటే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఏంటో బ్రీఫ్గా రాసి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రోవర్బ్ అని స్టార్ట్ చేసి దాని గురించి బ్రీఫ్గా ఫస్ట్ టాపిక్ సెంటెన్స్లో దేని గురించి ఇస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ సెంటెన్స్. సెకండ్ ఏమనుకున్నాం, సపోర్టింగ్ సెంటెన్స్. ఓకే, సపోర్టింగ్ సెంటెన్స్ చూడండి. సో సపోర్టింగ్ సెంటెన్స్ అంటే ఏమొస్తుందండి, ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది మనకి, అంటే మెయిన్ దేని గురించి ఇచ్చారో రాసేసాం. తర్వాత సపోర్టింగ్ సెంటెన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను ప్రోవర్బ్ ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నాం. సో అంటే ఏంటి, నువ్వు ఏదైనా మనం ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఏదైనా ఇన్ టైంలో చేస్తే, అంటే ఇన్ టైంలో చేస్తే జరగాల్సిన నష్టం జరగదు అని ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే. సో ఇప్పుడు సపోర్టింగ్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, మనం ఏం రాయొచ్చు, సపోర్ట్ చేస్తూ రాయాలి. సో సేమ్ మనం ఏదైతే కంటెంట్ తీసుకున్నామో దానికి కంటెంట్లో రాయాలి. సో ఏం రాద్దామో చూడండి. ఇట్ గివ్స్ ద డీటెయిల్స్, ఇట్ గివ్స్ ద details to development of the దేని గురించి రాసుకున్నాం, డెవలప్మెంట్ ఆఫ్ ద గివెన్ టాపిక్. ఓకే, సో బ్రీఫ్గా రాస్తే సరిపోతుందండి. ఇట్ గివ్స్ ద డీటెయిల్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ద గివెన్ టాపిక్. సో మనకి ఇచ్చిన టాపిక్ని దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాలి ఫస్ట్ సెంటెన్స్కి, అంటే టాపిక్ సెంటెన్స్కి. ఓకే, సో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటంటే క్లోజింగ్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం. క్లోజింగ్ సెంటెన్స్. సో క్లోజింగ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మనకు ఒకటి ఇచ్చినప్పుడు టాపిక్ సెంటెన్స్ ఇచ్చారనుకున్నాం. టాపిక్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత టాపిక్ ఏంటో రాసాం, దానికి తగ్గట్టుగా సపోర్ట్ రాసేసాం. ఇప్పుడు క్లోజింగ్ సెంటెన్స్ అనమాట. సో ఏంటిది, ఇట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ in the paragraph. It gives the సో ఏమి ఇస్తుందండి ఇది, ఇట్ గివ్స్ ద రీస్టోరేషన్ లేకపోతే ఇక్కడ రీస్టోరేషన్ అనే వర్డ్ మనకు అర్థం కాకపోతే ఇట్ గివ్స్ ద అగైన్ అంటే రీస్టార్ట్ అగైన్ అనమాట. అంటే మనం టాపిక్ సెంటెన్స్లో చెప్పుకున్నాం చూడండి, టాపిక్ సెంటెన్స్లో చెప్పుకున్న సెంటెన్స్ని ఇక్కడ మళ్ళీ క్లోజింగ్ సెంటెన్స్లో ఏం చేస్తామంటే ఒక్కసారి మళ్ళీ దాని గురించి బ్రీఫ్గా చెప్తాం. ఓకే, ఇట్ గివ్స్ ద రీస్టోరేషన్. ఏమన్నా రాయొచ్చు, రీస్టోరేషన్ని ఏమనుకున్నామంటే ఇట్ గివ్స్ ద మెయిన్ ఐడియా యూజింగ్ ద డిఫరెంట్ వర్డ్స్ అని చూసుకుంటాం. చూడండి, సో మీకు అర్థం అవడం కోసం రీస్టేట్స్ అని రాసుకోండి, రీస్టోరేషన్ కాదు. సో ఏమన్నా రాసుకుందాం అనుకున్నాం,
it gives the restates the main idea using different words. Okay, చూడండి, టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్, క్లోజింగ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్. ఇట్ గివ్స్ ద రీస్టేట్స్ ద మెయిన్ ఐడియా యూజింగ్ ద డిఫరెంట్ వర్డ్స్. సో రీస్టేట్ అంటే మళ్ళీ ఒకసారి టాపిక్ సెంటెన్స్ ఏంటంటే దాని గురించి కన్క్లూజన్ ఇస్తాం. క్లోజింగ్ అంటే కన్క్లూజన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్క్లూజన్. క్లోజింగ్ మీన్స్ ఓకే, టాపిక్, సపోర్టింగ్, క్లోజింగ్. ఓకే, ఇది మెయిన్ పార్ట్స్ అండి. టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అని అడిగితే మనం లాస్ట్ క్లాస్లో రాసాం. ఏమని రాసాం? ఫస్ట్ లైన్, మిడిల్ లైన్, ఎండ్ లైన్ అని రాసి టాపిక్ రాసాం. దాని ప్లేస్లో మీరు ఇది రాయొచ్చు. ఓకే, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అని అడిగితే ఈ 3 కూడా అడిగిన క్వశ్చన్లో పారాగ్రాఫ్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది రాసామండి, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ రాసుకున్నాం. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ రాసాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్లో సో అది కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇప్పుడు ఏంటంటే సో 3 స్టేజెస్. ఇప్పుడు ఏంటంటే దాని తర్వాత 3 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియాస్. సో మీకు డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్ అనగానే ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియాస్ అనగానే రెండు ఒకటే. 3 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియాస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా. ఓకే, సో 3 స్టేజెస్ అనేవి మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాలో మనం యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. సో ఎక్స్పాన్షన్ అన్నా డెవలప్మెంట్ అన్నా రెండు ఒకటే. ఓకే, సో డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయండి కానీ మనకి సిమిలర్గా వచ్చేలా యూజ్ చేయాలి. 3 స్టేజెస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రీ రైటింగ్ స్టేజ్ అని ఉంటుంది. ప్రీ రైటింగ్ స్టేజ్, సెకండ్ వన్ వచ్చి రైటింగ్, థర్డ్ వన్ ఏంటంటే ఎడిటింగ్ స్టేజ్. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రీ రైటింగ్, సెకండ్ వన్ రైటింగ్, థర్డ్ వన్ ఎడిటింగ్. ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, సో ప్రీ రైటింగ్ స్టేజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ గురించి. ఏంటది? టాపిక్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ రైటింగ్ స్టేజ్. సో ఓకే, రైటింగ్ స్టేజ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సపోర్టింగ్ సెంటెన్స్. సో లాస్ట్ వన్ ఏంటంటే ఎడిటింగ్ స్టేజ్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లోజింగ్ సెంటెన్స్. ఓకే, సో అది టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్లో ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్కి 3 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, ఇది 3 స్టేజెస్. దీన్ని ఇలాగా మనం వాటితో కంపేర్ చేసాం. సో ఇప్పుడు ప్రీ రైటింగ్ స్టేజ్ దగ్గర నుంచి ఎడిటింగ్ స్టేజ్ వరకు వన్ బై వన్ ఎలా ఉంటుందో కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. చూడండి, సో ప్రీ రైటింగ్ స్టేజ్తో మొదలు పెడదాం. సో చూడండి, ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పుకున్నామండి? ప్రీ రైటింగ్ రైట్. ప్రీ రైటింగ్. సో ప్రీ రైటింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. సో నేను చెప్తాను, ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. సో ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. ఏంటంటే ఫస్ట్ మీరు రాయబోయే ముందు ప్రిపరేషన్ అని ఎందుకన్నామంటే
మీరు స్టార్ట్ చేయబోయే ముందు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్కి మీరు ఒక ఐడియా రావాలి మీకు. ఇప్పుడు అది చెప్తున్నాను చూడండి. ఇట్ హెల్ప్స్ యూ టు ఆర్గనైజ్ యువర్ థాట్స్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఏదైనా ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ప్రొవర్బ్ చెప్పుకున్నాం, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సో ఆ ప్రొవర్బ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దానికి మీనింగ్ అంటే ఏంటో ఫస్ట్ మీకు ఒక ఐడియా రావాలి. ఆ మీనింగ్ వచ్చిన తర్వాత ఆ మీనింగ్కి మనం ఏం రాస్తే బాగుంటుందనేది మీరు డెఫినెట్గా ఆలోచిస్తారు. ఎలా రాయాలి స్టెప్ బై స్టెప్. ఓకే, అది అనమాట. ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. ఇట్ హెల్ప్స్ యూ టు ఆర్గనైజ్ యువర్ థాట్స్. సో ఒక థాట్ అనేది వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మళ్ళీ 1 by 1 కొన్ని పాయింట్స్ రాసుకుందాం. చూడండి మీకు దీనికి సంబంధించి. సో ఫస్ట్ ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ మనం అనుకున్నది థింక్ కేర్ఫుల్లీ what you are going to write. అంటే మనం ఏది రాయాలనుకున్నామో ఫస్ట్ దాని గురించి ఒకసారి ఆలోచించి స్టార్ట్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, నౌ రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్ టు ద ఆన్సర్స్. దేనికి రాస్తాం మనం, క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్కి. నౌ రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఇక్కడ నోట్బుక్ అని చెప్పి నోట్బుక్ అనే అవసరం లేదు. సో ఇక్కడ ఆన్సర్స్ టు ద క్వశ్చన్ ఇన్ యువర్ నోట్బుక్. సో మీరు ఏదైనా ఒక ఐడియా కోసం ఫస్ట్ ఇలా రాస్తే బాగుంటుందని మీకు ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే మీరు నోట్బుక్ అనో పేపర్ మీదో ఎలాగైనా ఒక ఐడియాకి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో రైట్ డౌన్ ఫ్యాక్ట్స్ దేని గురించి ఫ్యాక్ట్స్ రాస్తారు, టు ద గివెన్ టాపిక్. ఓకే, సో చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి, థింక్ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ చూడండి, నౌ రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్ ఇన్ యువర్ నోట్బుక్. సో అక్కడ మీకు ఎగ్జామ్లో కానీ ఏదైనా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా, చాలామంది కొంచెం రఫ్గా ఏదో ఒక సైడు రాసుకుంటూ ఉంటారు. సో చిన్న చిన్న డౌట్స్ వచ్చినప్పుడు, సో అలాగా ఏదో ఒక బుక్ కానీ మనకి వీలుంటే, మనకి ఎలా ఎగ్జామ్లో బుక్ అనేది ఎలా ఉండదు అనుకోండి. ఓకే, సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి రైట్ డౌన్ ఫ్యాక్ట్స్ టు ద గివెన్ టాపిక్. సో ఫ్యాక్ట్స్ అనేవి రాయమని చెప్తున్నాం. సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ రాయమన్నాం కదా అని
write down in your own ideas. సో ఏంటి, మీ ఓన్ ఐడియాస్తో రాయాలి. అండ్ మెయింటైన్ మనం ఈ పారాగ్రాఫ్ రైటింగ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. క్లియర్ అండ్ లాజికల్ ఆర్డర్లో మెయింటైన్ చేయాలి. మెయింటైన్ క్లియర్ అండ్ లాజికల్ ఆర్డర్. ఓకే, సో మీ ఓన్ ఐడియాస్తో రాయేది, అలాగే మనం దాని యొక్క ఆర్డర్ని మిస్ చేయకుండా రాస్తూ ఉండాలి. సో మనం ఆల్రెడీ రాసుకున్నాం. సో ఇక్కడ ఆర్గనైజ్ యువర్, ఇక్కడ మీరు ఆర్గనైజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ ఇదండి ప్రీ రైటింగ్లో. సో ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజ్ యువర్ ఐడియాస్ రిలేటెడ్ టు ద టాపిక్. ఓకే, ఒకసారి చూడండి. ప్రీ రైటింగ్ స్టేజ్లో ఉన్నది అది. ప్రీ రైటింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. అందులో ఉన్న 1 by 1 పాయింట్స్. ఓకే, 5 పాయింట్స్ చెప్పుకున్నాం. ఓకే, ఇది ప్రీ రైటింగ్ స్టేజ్. సో నెక్స్ట్ రైటింగ్ స్టేజ్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ స్టేజ్ చూడండి. సెకండ్ వన్ వచ్చి ఏం చెప్పుకున్నాం మనం, రైటింగ్ స్టేజ్. సో రైటింగ్ స్టేజ్లో ఏంటంటే ఇప్పుడు ప్రీ రైటింగ్ స్టేజ్ అయిపోయింది. ప్రీ రైటింగ్ స్టేజ్ అంటే ఏంటి, రాయడానికి ముందు మనం థింక్ చేసేదాన్ని ప్రీ రైటింగ్ స్టేజ్ అంటాం. ఓకే, ఇప్పుడు రైటింగ్ స్టేజ్. సో రైటింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీరు ఆలోచించారు కదా, మీ థాట్స్ అన్నీ, ఇచ్చిన టాపిక్ గురించి ఒక ఐడియా వచ్చింది, ఒక మెంటల్ పిక్చర్ అనుకోండి, ఒక మైండ్ మ్యాప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైండ్ మ్యాప్ వేసుకుంటారు మీరు ఒక టాపిక్ గురించి. సో ఒక్కొక్కరికి ఒక మైండ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కాబట్టి సో మీకు మైండ్ మ్యాప్ ఉంది ఇప్పుడు మీ దగ్గర. సో ఆ మైండ్ మ్యాప్ని ఇక్కడ రైటింగ్ స్టేజ్లో తీసుకురావాలి. అంటే మీరు ఒక్కో స్టెప్ ఏమనుకున్నారు ఇచ్చిన టాపిక్ గురించి, దాని గురించి ఇక్కడ మనం రాయాలి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి రైటింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, 3 స్టేజెస్ అని ఉంటాయి. 3 మెయిన్ స్టెప్స్ అనుకున్నాం. 3 మెయిన్ స్టేజెస్, టాపిక్ సెంటెన్స్ ఒకటి, సపోర్టింగ్ సెంటెన్స్ ఒకటి, క్లోజింగ్ సెంటెన్స్ ఒకటి. సో ఇప్పుడు రైటింగ్ స్టేజ్ గురించి వచ్చేటప్పటికి ఇప్పుడు టాపిక్ సెంటెన్స్ని కవర్ చేస్తూ రైటింగ్ సెంటెన్స్ రాయాలి మనం. అంటే ప్రీ రైటింగ్ సెంటెన్స్లో మీరు ఏం తీసుకున్నారో అవి కవర్ చేస్తూ ఇక్కడ రాయాలి మనం. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే రైట్ సింపుల్ అండ్ క్లియర్, రైట్ సింపుల్ అండ్ క్లియర్. ఏం రాయొచ్చు, మీ థాట్స్ అనుకున్నాం కదండి, ఏంటి రైట్ సింపుల్ అండ్ క్లియర్ sentences to express your meanings. సో పాయింట్ ఏంటంటే సింపుల్ అండ్ క్లియర్ ఫర్ యువర్ మీనింగ్స్. మీరు రాసేదానికి సింపుల్ అండ్ క్లియర్ మీనింగ్స్ ఉంటే చాలండి. మనం మరీ ఎక్కువగానే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే అందరూ ఒకలా రాస్తారు కదా, మనము ఏం చేద్దామంటే కొత్తగా అంటే మనకి సినోనిమ్స్ ఉంటాయి ఒక వర్డ్కి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అంటే డిలైట్ అనొచ్చు.
సో మీకు తెలిస్తే రాస్తే ప్రాబ్లం లేదండి. సో కొంతమందికి స్పెల్లింగ్స్ అనేవి తెలియదు. సో స్పెల్లింగ్స్ తెలియనప్పుడు రాసి మిస్టేక్స్ తెచ్చుకునే కన్నా మీకు హ్యాపీ అని తెలిస్తే హ్యాపీ అనే రాయండి, స్పెల్లింగ్ వచ్చు కాబట్టి. డిలైట్ అని తెలిస్తే డిలైట్ అని రాయండి, స్పెల్లింగ్ వచ్చు కాబట్టి. ఓకేనండి. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు, అలాగే గ్రామర్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. గ్రామర్ అంటే సెంటెన్స్ బేస్ చేసుకుని, అంటే టెన్సెస్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ అదే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చూడండి, ఇప్పుడు సింపుల్ అండ్ క్లియర్ మీనింగ్స్. మీకు ఏ మీనింగ్ తెలిస్తే ఆ మీనింగ్తోనే ఇచ్చిన టాపిక్ను స్టార్ట్ చేయమని చెప్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఏంటి? ఫోకస్ ఆన్ ద మెయిన్ ఐడియా ఆఫ్ యువర్ పారాగ్రాఫ్. ఓకే. ఏంటి? మీ ఇచ్చిన పారాగ్రాఫ్ మీద ఫోకస్ చేసి అందులో మెయిన్ ఐడియా మీద రాయమని చెప్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మీరు రైట్ ద టాపిక్ సెంటెన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సపోర్టింగ్ సెంటెన్స్, మరి ఇందులోనే కదా అన్నీ రాయాలి మనం. సపోర్టింగ్ సెంటెన్స్, నెక్స్ట్ ఏంటి? క్లోజింగ్ సెంటెన్స్. ఓకేనండి. సో మెయిన్ ఐడియా రాసిన తర్వాత దానికి సంబంధించి టాపిక్ సెంటెన్స్ రాసేస్తాం. అంటే చెప్పుకున్నాం కదా, ప్రోవర్బ్స్ కానీ ఏదైనా టాపిక్ ఇచ్చినప్పుడు దాన్ని 1 by 1గా 3 స్టెప్స్ రాసేయాలి. 3 స్టెప్స్ రాస్తాం. సో ఇక్కడ మీరు ఏంటంటే యూజ్ సింపుల్ అండ్ ప్రాపర్ లాంగ్వేజ్. ఓకేనండి. సో ఇక్కడ మీరు ఏంటంటే సింపుల్గా ఉండాలి, చెప్పుకున్నాం ఆల్రెడీ. క్లియర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సరిపోతుంది. మరీ అంత డిఫికల్ట్గా నేను బాగా రాయాలని చెప్పి చాలామంది ఏంటంటే కొన్ని మిస్టేక్స్ రాయడమో, కొంచెం అర్థం కాకుండా రాయడమో రాస్తూ ఉంటారు. సో అలా రాసే కన్నా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలా తెలిస్తే అలాగే రాయండి. వర్డ్ ఎలా తెలిస్తే, మీకు హ్యాపీ అని తెలిస్తే హ్యాపీ అనండి, డిలైట్ అని తెలిస్తే డిలైట్ అని రాయండి. ఓకేనండి. అలాగా దానికి సంబంధించి అలాగా వర్డ్స్ రాయొచ్చు. ఓకే. సో ఇది రైటింగ్ స్టేజ్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ ఏమని చెప్పుకున్నాం మనం? ఎడిటింగ్ స్టేజ్. సో ఎడిటింగ్ స్టేజ్ గురించి చెప్పుకుందాం. చూడండి, సో చూడండి, ఇది రైటింగ్ స్టేజ్ అని చెప్పుకున్నాం. సో రైటింగ్ స్టేజ్లో ఇవి ఉన్న పాయింట్స్ ఇవి మనకి అర్థమవుతుందండి. ఏంటిది? ఫస్ట్ ఏంటి? సింపుల్ అండ్ క్లియర్, ఫోకస్ ఆన్ ద మెయిన్ ఐడియా, రైట్ ద టాపిక్ సెంటెన్సెస్, క్లోజింగ్ మొత్తం సపోర్టింగ్ సెంటెన్స్, క్లోజింగ్ సెంటెన్స్, యూజ్ ద సింపుల్ అండ్ ప్రాపర్ లాంగ్వేజ్. సో కరెక్ట్గా యూజ్ చేసి సింపుల్గా రాస్తే చాలు మనకి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అన్ని సెంటెన్సెస్ రాసాం, అంటే 3 స్టెప్స్ రాసేసామండి. మొత్తం అన్ని స్టెప్స్ రాసేసాం. ఏంటి? ప్రీ రైటింగ్ ముందు స్టేజ్ రాసిన తర్వాత, అంటే అది ఒక ఐడియా కోసం రాసాం. తర్వాత రైటింగ్ స్టేజ్లో ఏం రాసేసాం? టాపిక్ సెంటెన్స్ రాసాం. నెక్స్ట్ ఏంటి? సపోర్టింగ్ సెంటెన్స్ రాసాం, క్లోజింగ్ సెంటెన్స్ రాసేసాం. మీరు లాస్ట్లో రాసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిటింగ్ స్టేజ్ అని ఉంటుంది. సో ఎడిటింగ్ స్టేజ్ ఏంటంటే ఎడిటింగ్ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఫైనల్ స్టేజ్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారు? రాసేసిన తర్వాత చెక్ స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్
చెక్ గ్రామర్ మిస్టేక్స్. గ్రామర్ మిస్టేక్స్. గ్రామర్ మిస్టేక్స్. ఇంకేం రాయొచ్చు? సో స్పెల్లింగ్ చెక్ చేశారు, గ్రామర్ మిస్టేక్ చెక్ చేశాము. నెక్స్ట్ ఏంటంటే ఒక కంటెంట్ మీద ఒకసారి మనకి ఒక ఐడియా ఉండాలి కదా. అంటే మీకు చెప్పాలంటే ఒకసారి మీరు రాసిన దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకోండి. రీడ్ ద పారాగ్రాఫ్ అగైన్. పారాగ్రాఫ్ అగైన్. చదవమని చెప్పి మొత్తం చదువుతూ ఉండక్కర్లేదు. సో ఒకసారి బ్రీఫ్గా అలా చూస్తే సింపుల్గా రాసుకోండి. అందుకే ఒకసారి అలా చూస్తే మీకు మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో స్పెల్లింగ్ చూసాం, గ్రామర్ చూసాం, నెక్స్ట్ పారాగ్రాఫ్ని ఒకసారి రీడ్ చేసాం. సో మేక్ షూర్ each sentence has a subject. సో ఇక్కడ ప్రతి సెంటెన్సు మనకి రాసిన దానికి సబ్జెక్టు రిలేటెడ్గా ఉందా లేదా చూడండి. 4th పాయింట్, మనం రాసిన ప్రతి సెంటెన్సు సబ్జెక్ట్కి రిలీజ్. సబ్జెక్ట్ అంటే ఏంటి? టాపిక్ సెంటెన్స్, మెయిన్ ఐడియా. అసలు మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇంకేంటి, మేక్ షూర్ దట్ each sentence make sure that each sentence has a tense. సో టెన్స్లో ఎందుకన్నా అంటే ఇక్కడ రాసే ప్రతి ప్యాసేజు మీరు రాసేది ఫస్ట్ కొంతమంది ఏం రాస్తారంటే ఈజ్ రాస్తాం, మళ్ళీ మధ్యలో వజ్ పెడతాం, తర్వాత ఏం రాస్తామంటే తర్వాత హ్యావ్ రాస్తాం, తర్వాత హ్యాడ్ రాస్తాం. సో రాసింది ఏ టెన్స్లో రాస్తున్నామో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మేక్ షూర్ దట్ ఈ సెంటెన్స్ హ్యాజ్ ఏ టెన్స్. సో కరెక్ట్గా ఏ టెన్స్లో రాసామనేది అది అబ్జర్వ్ చేసుకుంటే మీకు స్పెల్లింగ్స్, గ్రామర్ మిస్టేక్స్ అనేవి ఆటోమేటిక్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా అండి? సో ఒకసారి పాయింట్స్ చూసుకోండి. సో ఈ పాయింట్స్ తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు వెర్బ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం ఒకసారి చూసుకోవాలి. వెర్బ్ ఫామ్స్ కూడా. సో ఇక్కడ వెర్బ్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ agreed with వెబ్ ఫామ్స్. ఓకేనండి? సో అది ఎడిటింగ్ స్టేజ్. సో ఎడిటింగ్ స్టేజ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీ రైటింగ్ స్టేజ్ అనేది మీరు రాయరు. అది జస్ట్ ఏంటంటే మీరు రఫ్ నోట్స్ లాంటిది. మీరు ఒకసారి మైండ్ మ్యాప్ వేసుకుంటారు. మైండ్ మ్యాప్ అని చెప్పాను. సో మైండ్ మ్యాప్ వేసుకున్న తర్వాత రైటింగ్ స్టేజ్ ఒకటే మీరు రాస్తారు. రైటింగ్ స్టేజ్లో ఏంటి, టాపిక్ సెంటెన్సు, సపోర్టింగ్ సెంటెన్సు, క్లోజింగ్ సెంటెన్సు, మొత్తం 3 సెంటెన్సు రాసేస్తాం 3 పారాగ్రాఫ్స్ కింద. రాసేసిన తర్వాత ఈ ఎడిటింగ్ స్టేజ్ కూడా మీరు రాయరు. ఇది ఏంటంటే నేను డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్ అంటే ఏంటో రాశాను. ఇది స్టేజెస్ ఇదైతే రాస్తారు స్టెప్స్. కానీ మీకు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి డెవలప్ ద గివెన్ టాపిక్ అని ఇస్తాడు ఇన్ యువర్ ఓన్ ఐడియాస్. ఇప్పుడు ప్రోవర్బ్ చెప్తాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎడిటింగ్ అనేది మీరు లాస్ట్లో చెక్ చేసుకోవాలి మొత్తం రాసేసిన తర్వాత. ఓకేనండి? ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్కి సంబంధించి 3 స్టేజెస్. మిమ్మల్ని స్టేజెస్ అడిగితే ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుని దాన్ని పారాగ్రాఫ్లోని డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్ ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. సో చూడండి,
ఒక టాపిక్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోవర్బ్ అని చెప్పుకున్నాం కదా, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేల్స్ 9. ఓకే, NINE, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేల్స్ 9. సో ఇది నా మెయిన్ ఐడియా అండి, తీసుకున్న పారాగ్రాఫ్కి మెయిన్ ఐడియా ఇది. ఓకేనా అండి? ఇది టాపిక్ నేమ్ ఇది. ఓకే, ఇది టాపిక్ నేము. ఇది టాపిక్ అనుకుందాం, ఇది టాపిక్. సో దీనికి నేను పారాగ్రాఫ్ రాయాలి. సో పారాగ్రాఫ్ ఎలా రాద్దామో చూడండి. సో ఇది ప్రోవర్బ్ అండి, అంటే సామెతలు అంటాం కదా, అలాంటిది. సో దీనికి ఎలా రాస్తామంటే, ఇది టాపిక్ సెంటెన్స్ నేను రాసేది. ద గివెన్ proverb advises us not to delay things. Not to delay things. Timely action prevents. సో టైమ్లీ యాక్షన్ ప్రివెంట్స్ అంటే, ప్రివెంట్ అంటే అడ్డుకోవడం, టు ప్రివెంట్ అంటే. టైమ్లీ యాక్షన్ ప్రివెంట్స్ అంటే టైంకి చేస్తే నీకు మంచిదని చెప్తున్నాం. ప్రివెంట్స్ సమ్ గ్రేట్ లాస్. If there is a small hole in your garment, it is wise to put in some timely stitches. If you let it and delay, the stitching of the garment the rent will turn into a larger whole, and finally the garment will be turned. సో ఒకసారి చూడండి, ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేల్స్ 9 అంటే టైంకి చేస్తే నీ టైం అనేది ఏ టైంలో చేస్తే, ఇన్ టైంలో మన వర్క్ ఏ టైంలో కంప్లీట్ చేస్తే నీకు మంచిది అని చెప్తున్నాను. ఓకే, ఇక స్టిచ్ అంటే కుట్టడం. చూడండి, ద గివెన్ ప్రోవర్బ్ అడ్వైజర్స్ నాట్ టు డిలే థింగ్స్. సో ఇది టాపిక్ సెంటెన్స్ అండి, ఇదంతా టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ది ఏంటి,
ఈ గివెన్ ప్రోవర్బ్ ఏం చెప్తుందంట, నాట్ టు డిలే థింగ్స్. అంటే చేయాల్సిన పని ఏదైనా ఉంటే ఇన్ టైంలో మనం ఒక పని చేద్దాం అనుకుంటాం, కానీ వేరే పని ఏదో మళ్ళీ వేరే పనిలో పడిపోయి ఆ పని నెగ్లెక్ట్ చేసేసి వద్దాం, తర్వాత చేద్దాంలే అని. సో అలా చేయొద్దు అని చెప్తున్నాం మనం. ఓకే, టైమ్లీ యాక్షన్ ప్రివెంట్ సమ్ గ్రేట్ లాస్. సో టైమ్లీ యాక్షన్ ప్రివెంట్ సమ్ గ్రేట్ లాస్ అంటే టైంకి చేయకపోవడం వల్ల నువ్వు చాలా లాస్ అవుతావు అని చెప్తున్నాం. ఇఫ్ దేర్ ఈజ్ ఏ స్మాల్ హోల్ ఇన్ యువర్ గార్మెంట్ అంటే మనం వేసుకున్న క్లోత్స్ బట్టలు, గార్మెంట్స్. సో స్మాల్ హోల్ ఉంది, నువ్వు వేసుకున్న షర్ట్కి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్న డ్రెస్కి ఒక స్మాల్ హోల్ ఉంది. ఇట్ ఈజ్ వైజ్ టు పుట్ ఇన్ సమ్ టైమ్లీ స్టిచెస్. సో ఆ హోల్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని కుట్టించుకోవడమో లేకపోతే ఎనీ అదర్ ఏదైనా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేస్తే మంచిదని చెప్తున్నాడు. ఇఫ్ యూ లెట్ ఇట్, దాన్ని వదిలేసావా, అండ్ డిలే ఇట్, లేదంటే దాన్ని నెగ్లెక్ట్ చేసావా. లెట్ ఇట్ అంటే అది పర్లేదులే చిన్నదే కానీ అది వదిలేసిన. డిలే ద స్టిచ్చింగ్ ఆఫ్ ద గార్మెంట్, ద రెంట్ విల్ టర్న్ ఇన్ టు ఏ లార్జర్ హోల్. ఏమవుతుందంట, ఒక చిన్న హోల్ ఉన్నది, అది ఏమవుతుంది, అలాగలాగా నువ్వు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇట్ విల్ బికమ్ ఏ లార్జ్ హోల్. చిన్న చిరుగున్నది ఏమవుతుంది, పెద్దగా అవుతుంది. అండ్ ఫైనల్లీ ద గార్మెంట్ విల్ బీ టర్న్. ఏమవుతుందంట, ఆటోమేటిక్గా చిరిగిపోతుంది. అంతే కదా. సో ఇది ప్రోవెర్బ్. సో ఇందులోని చూడండి, దీన్ని నేను స్మాల్గా రాశాను. సో దీన్ని ఫస్ట్ది ఏంటంటే ఇది టాపిక్ సెంటెన్స్ అనుకుందాం. ఇది టాపిక్ ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు టాపిక్ అయినప్పుడు సో ఇక్కడి నుంచి చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ ఏ స్మాల్ హోల్ ఇన్ యువర్ గార్మెంట్ ఈజ్ వైజ్ టు పుట్ ఇస్ టైమ్లీ స్టిచెస్. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఏమవుతుందంటే స్మాల్ ప్యాసేజ్ రాశాను. సో ఇది సపోర్టింగ్ అనుమతి అవుతుంది. కుట్టించుకోకపోతే సపోర్టింగ్, టైమ్లీ స్టిచెస్ కుట్టించుకోవాలి. ఇఫ్ యూ, సో ఇక్కడ వరకు రాసుకోండి. ఇఫ్ యూ లెట్ ఇట్ అండ్ డిలే ద స్టిచ్చింగ్ ఆఫ్ ద గార్మెంట్, ద రెంట్ విల్ టర్న్ ఇన్ టు ఏ లార్జర్ హోల్ అండ్ ఫైనల్లీ ద గార్మెంట్ విల్ టర్న్. ఓకే, సో మీకు ఇదంతా సపోర్టింగే అవుతుంది, ఇదంతా సపోర్టింగ్ సెంటెన్సే. ఇక్కడ వరకు మీకు ఏమవుతుందంటే టాపిక్ సెంటెన్స్ అవుతుంది. సో లాస్ట్లో ఏం రాస్తారంటే, ఇక్కడ ఏం రాస్తారంటాం, ఫైనల్లీ we complete our things in time and saves our time. సో ఇది క్లోజింగ్ అవుతుంది. ఓకేనండి, టాపిక్ అవుతుంది, సపోర్టింగ్ అవుతుంది, ఇది క్లోజింగ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇలాగా నేను ఇక్కడ స్మాల్గా రాశాను. ఇలాగా మీరు ఇచ్చిన దాన్ని ఒక 3 పారాగ్రాఫ్స్ కింద, ఓకేనండి, సింపుల్ వేలో రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ మార్క్స్. ఓకే, ఇచ్చిన టాపిక్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.